సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు ఆనం వీరాంజనేయ స్వామి, హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, అలాగే దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు సీఎంతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్నటువంటి వైద్య సాయం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఘటనపై 3 సభ్యుల కమిటీతో వెంటనే విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 3 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కూడా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం అప్పన్న చందనోత్సవం కార్యక్రమం అనేది విషాదంగా మారింది. గాలివానకు టికెట్ కౌంటర్కు సమీపంలో ఉన్నటువంటి ఒక భారీ గోడ కుప్పకూలిపోయింది. క్యూ లైన్లో ఉన్న భక్తులపై ఆ గోడ పడిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గోడ కూలిన వెంటనే భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ భక్తుల్లో కొందరు ధైర్యం చేసి శిథిలాల్ని కూడా తొలగించడం జరిగింది. అయితే అప్పటికే శిథిలాల్లో చిక్కుకున్న వారు మాత్రం చనిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సహాయక సిబ్బంది శిథిలాల కింద ఉన్నటువంటి ఆ చిక్కుకున్న వారిని బయటకు తీసి విశాఖ కేజీహెచ్కు తరలించడం జరిగింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 రూపాయల టికెట్ క్యూ లైన్లో ఈ సిమెంట్ గోడ ఉంది.